హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో బిగ్గెస్ట్ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఈ ఫ్రూట్ మార్కెట్ కి మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి. దేశ విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసిన ఫ్రూట్స్ కోసం వీళ్ళు ప్రత్యేకించి కోల్డ్ స్టోరేజెస్ కూడా మెయింటైన్ చేస్తారు. పూర్తి వివరాలను అలాగే మనకి లోకల్ గా దొరికే మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఏ రాష్ట్రాల నుంచి ఏ ఫ్రూట్స్ వస్తాయి అన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరుకుంటుంది. రండి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ మార్కెట్ కి హోల్సేల్ మార్కెట్ కి ప్రత్యేక స్థానం ఉందండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ జీవీఎంసీ విశాఖపట్నం జీవీఎంసీ నడుపుతున్న హోల్సేల్ మార్కెట్. ప్రతి హోల్సేల్ షాప్ కి కూడా ఒక నెంబర్ ఉంటుంది, నిర్ధారించిన నెంబరు. ప్రతి కోల్డ్ స్టోరేజ్ ప్రతి షాప్ కూడా హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ని ప్రతి షాప్ కి కూడా మీకు లోపట ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటది, అందులో మీకు భద్రపరుస్తారు. అలాగే మనకి లోకల్ గా దొరికే బొప్పాయి, పైనాపిల్, పుచ్చకాయ, దానిమ్మ, బ్లూబెర్రీ, అంజీరా, కివీ పళ్ళు, సీతాఫలాలు, నేరేడు పళ్ళు, ఇలా ప్రతిదీ కూడా మీకు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, హోల్సేల్ గా ప్రైజెస్ ఎంత అన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రూట్ మార్కెట్ అనేది ప్యూర్లీ మీకు సీజనల్ బిజినెస్ అండి. ఇది ఇక్కడ మీకు ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ మీకు ఆ సీజన్ లో మీకు ఎక్కువగా అవైలబిలిటీలో దొరుకుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు మ్యాంగో సీజన్ అయితే మీకు మార్చ్, ఏప్రిల్ ఎక్కువగా కూడా మనకి మామిడి పళ్ళు ఎక్కువగా మీకు ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు మీకు మీకు నల్ల ద్రాక్ష బెంగళూరు నుంచి వచ్చిందండి. అలాగే మీకు కమలాలు రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు. అలాగే మీకు దానిమ్మ కూడా ఎక్కువగా మార్కెట్ లో ఉంది. చైనా నుంచి డ్రాగన్ ఫ్రూట్స్, బ్లూబెర్రీ, అలాగే మీకు రోజ్ బెర్రీ, అలాగే మిగిలిన మీకు యాపిల్స్ లోని ఒక 8 రకాల యాపిల్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. యాపిల్ లో మీకు రోజ్ యాపిల్ ఇటలీ నుంచి వచ్చింది. అలాగే మీకు గాలా యాపిల్ ఇది కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. పింక్ లేడీ యాపిల్ ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం అవైలబిలిటీలో ఉంది. ఇది మీకు న్యూజిలాండ్ నుంచి తీసుకొస్తారండి. ఇలా విదేశాల నుంచి తీసుకొచ్చిన ప్రతి ఐటమ్ కూడా వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా వీళ్ళకి ఆర్డర్స్ మీద వీళ్ళు సప్లై చేస్తారు. జీవీఎంసీ నడుపుతున్న అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అండి విశాఖపట్నం. ఈ మార్కెట్ లో హోల్సేల్ గా ఎవరైతే కొనడానికి వస్తారో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వదని, ఈ మార్కెట్ లో సీజనల్స్ బట్టి ప్రతిదీ కూడా ఈ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుందని కొనే వాళ్ళు చెప్తున్నారండి. ఎర్లీ మార్నింగ్ మీకు 3:30 నుంచి మీకు స్టార్ట్ అవుతుందండి మార్కెట్ మీకు. అలాగే మీకు 3:30 నుంచి మీకు సాయంత్రం 3:30-4 గంటల వరకు కూడా మీకు హోల్సేల్ బిజినెస్ మీకు అవైలబిలిటీలో ఉంటది. ఇక్కడ హోల్సేల్ మాత్రమే బిజినెస్ చేస్తారండి. రిటైల్ గా మీకు ఎవరికైనా కావాలంటే 1-2 గానీ యాపిల్ గానీ
మీరు ఏ జామ పండు కానీ, లేదంటే పుచ్చకాయలు కానీ, దానిమ్మ కానీ, అంజీరా కానీ, ఏదైనా మీరు అడిగిన సపోటాలు కానీ, సీతాఫలాలు, నేరేడు పళ్ళు, ఏది ఈ సీజన్లో మీరు అడిగినా కూడా విడిగా వీళ్ళు విక్రయించరండి. ఇది హోల్సేల్ బిజినెస్ వ్యాపారం. ఇది ఇక్కడ మీకు ఫ్రూట్స్ మార్కెట్ మీకు రేటు ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటది. ఎందుకంటే ప్రతిదీ కూడా సీజన్ లో వచ్చే ప్రతి ఫ్రూట్స్ కూడా వాటికి నిర్ధారించిన గవర్నమెంట్ నిర్ధారించిన రేటుకే వాళ్ళు అమ్ముతారు. అలాగే రేట్స్ కూడా మీకు మారుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు. అలాగే ఇది ఫ్రూట్స్ మార్కెట్ కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మీకు సీజనల్ బట్టి మీకు అవైలబిలిటీలో దొరుకుతుందండి. మీరు చూస్తున్న లారీలన్నీ కూడా ప్రతిదీ కూడా మార్నింగ్ ఎర్లీ, నేను ఈ వీడియో నేను 5 o'clock స్టార్ట్ చేశానండి తీయడం, మీకు 6:30 వరకు తీశాను. ప్రతిదీ కూడా మీకు లారీల్లో మీకు ఎక్స్పోర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. విశాఖపట్నంలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అండి. మీరు కనుక విశాఖపట్నం ఫ్రూట్ మార్కెట్ విజిట్ చేయాలనుకుంటే మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ మీకు 20 to 30 minutes పడుతుందండి ఇక్కడికి రావడానికి. విశాఖపట్నంలో ఉంది ఈ మార్కెట్. ఎవరైనా సరే తప్పకుండా విశాఖపట్నం వస్తే మీరు జీవీఎంసీ నడుపుతున్న ఈ అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ ను మాత్రం మీరు మిస్ అవ్వద్దు. కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రతి వివరాలు అందజేస్తాను. అక్కడ నుంచి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. హోల్సేల్ మార్కెట్స్ గురించి నేను ఇంకా చాలా వీడియోలు నేను హోల్సేల్ మార్కెట్స్ నేను తీసానండి, ఫ్రూట్ మార్కెట్ కాకుండా. ప్రతిదీ కూడా నేను ఛానల్లో కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఇస్తాను. అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్ లో మీరు చూసి వీడియోస్ ని ప్రతిదీ కూడా చూడండి. అప్పుడే మీకు హోల్సేల్ మార్కెట్స్ గురించి, వెజిటబుల్ మార్కెట్ కానీ, ట్రైబల్ మార్కెట్స్ కానీ, అలాగే మీకు ఫ్రూట్ మార్కెటే కాకుండా వెజిటబుల్స్ మార్కెట్, అలాగే హోల్సేల్ గా మీకు రైతు బజార్ వాళ్ళకి ఎవరు హోల్సేల్ వేస్తారు, ఆ పర్టికులర్ అతిపెద్ద మార్కెట్ గురించి, ఇలా ప్రతిదీ కూడా మీకు కొబ్బరికాయల హోల్సేల్ మార్కెట్, ప్రతిదీ కూడా మార్కెట్స్ లో ఏమేమైతే ఫ్రూట్స్ కానీ ఏమేమి ఉన్నా కూడా, కొబ్బరికాయల మార్కెట్, అరటిపళ్ళ మార్కెట్, రావులపాలెం అరటిపళ్ళ మార్కెట్ గురించి మీకు వీడియో తీశానండి. అలాగే ఫ్లవర్ మార్కెట్, కడియం ఫ్లవర్ మార్కెట్. సో కడియం ఫ్లవర్ మార్కెట్ కూడా ఓన్లీ ఫ్లవర్స్ గురించి ఒక వీడియో ఉంటుంది. అలాగే మీకు బనానా మార్కెట్, మీకు రావులపాలెం ఉంది ఒక వీడియో, మీకు వీడియో ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్ మీకు రైతు బజార్కి ఎవరైతే సప్లై చేస్తారో అది మెయిన్ ఎవరైతే ఉంటుందో ఆ మార్కెట్ కూడా హోల్సేల్ మార్కెట్ తీశాను. ఇలా ప్రతిదీ కూడా మీకు, అలాగే ఈవెన్ మీకు ట్రైబల్ మార్కెట్ హోల్సేల్, మీకు ఎక్కడైతే మీకు ట్రైబల్స్ ఎక్కడైతే మీకు అరకు కానీ, అరకు పరిసర ప్రాంతాల్లో మీకు దమ్ముకు, కాశీపట్నం, ఇలా ప్రతిదీ కూడా మీకు ఎక్కడెక్కడైతే మీకు ట్రైబల్స్ మీకు హోల్సేల్ మీకు ఎక్కడైతే ఫ్రూట్ మార్కెట్ ఎక్కడైతే ఉంటుందో ప్రతిదీ కూడా మార్కెట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీరు నోటిఫికేషన్ లో ముందుగా మీరు చూడొచ్చు. మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫ్రూట్స్ గురించి, మార్కెట్స్ గురించి ప్రతి వివరాలు కూడా వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలాగే మీ కమెంట్స్ మీరు కమెంట్స్ రూపంలో తెలియజేస్తే, మీరు వేరే ఏదైనా మార్కెట్ గురించి కానీ, ఏదైనా మీకు తెలిసిన ఏదైనా దాని గురించి ఏదైనా వివరాలు కావాలన్నా కూడా, ఫ్రూట్ మార్కెట్ గురించి కానీ ఏదైనా కింద డిస్క్రిప్షన్ లో నాకు ఇవ్వండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ చేస్తాను.